ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బంగారు చీరలు బాజారులన్నీ, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, నా నీటి సామ్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాంగల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ. ఆ ధ్వనిలో నా గొంతు నాకు వినిపిస్తలేదు. బహుశా ఇది కొంచెం పెంచాను, కొంచెం ఎక్కువ తగ్గించు బ్రదర్, ఎక్కువ తగ్గించు, కొంచెం ఇది పెంచు. ఈ సభలో ఉన్న అక్కలను చూస్తే నిండిన చెరువులో తేలుతున్న చదువుల బతుకమ్మలా కనబడుతున్నారు. ఆత్మవిశ్వాసం మెరిసిపోతున్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కథలలో. ఎందుకంటే ఇది దరిద్రపు కొట్టు పరిపాలన అని ప్రజలకు అర్థమైపోయింది. తిరిగి గులాబీ జెండా ఎగరవలసిందే అనేది వాళ్ళ తెలంగాణ ప్రజల గుండెల్లో కదులుతున్న ఆకాంక్ష. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కళ్ళల్లో కొండంత ఆత్మవిశ్వాసం కనబడుతున్నది. మిమ్మల్ని చూస్తుంటే దసరా నాడు పాలపిట్టలు చూసినంత సంబూరంగా ఉన్నది. కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాలపిట్టల చూసి పడుచు చప్పట్లు, పాలపిట్టల చూసి పడుచు చప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి పంచిన హార్తి నా తెలంగాణ, నా తెలంగాణ, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి పంచిన హార్తి నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. వేదిక మీదకి రాగానే జయశంకర్ సార్ విగ్రహం కనబడ్డది. వరంగల్కి ఎప్పుడు వచ్చినా కానీ నన్ను ఒక పితృవాత్సల్యంతోని, తండ్రి ప్రేమతోని దగ్గర తీసుకునేవాడు. జయశంకర్ సార్ అంటే నాకు జయశంకర్ సార్ని చూస్తే ఏమనిపించేదంటే, తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న అడ్వకేట్ తిరిగి అనిపించేది జయశంకర్ సార్ని చూస్తే. జీవితం అంతా ఒకటే ఎజెండా జయశంకర్ సార్కి, తెలంగాణ, మరొక ఎజెండా లేదు. తెలంగాణ తరఫున వాదించటమే జీవితంగా మారిపోయినవాడు. 3 ఉద్యమాలకు సాక్షి ఆయన. తెలంగాణ పోరాటం అనేది మలిదశ, మనం 96 నుంచి మనందరం సాక్షులు మలిదశ తెలంగాణ పోరాటానికి. కానీ 52లోనే తెలంగాణ పోరాటానికి బీజం పడ్డది. తమకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఈ నేలను నెత్తుడుతో తడిపిన చరిత్ర తెలంగాణ బిడ్డలది. 3 ఉద్యమాలకు కర్మసాక్షి జయశంకర్ సార్. 1952 ముల్కీ ఉద్యమంలో ఆయన భాగం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, ఈ ఆశయాల వాళ్ళు కనిపించే ఆనవాలు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, ఈ ఆశయాల వాళ్ళు కనిపించే ఆనవాలు. ఉద్యమమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం,
స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం. చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పచ్చొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా ఈ ఆశయాల వాలు కనిపించే ఆనవాలు. జయశంకర్ గారు నేను అడిగిన ఒకసారి, సార్ మీరు 1969 పోరాటంలో చాలా ఉద్విగ్న భాగస్వామి, మీరు చాలా భావోద్వేగంతో పాల్గొన్నారు. రక్త తర్పణం జరిగింది 69 ఉద్యమంలో. 69 ఉద్యమం ఎట్లా జరిగిందంటే ఒక పిచ్ బ్యాట్లింగ్ అంటే యుద్ధ క్షేత్రానికి అటువైపు పోలీసులు ఇటువైపు జనం తుపాకులతో కాలుస్తున్నారు. రాజ్భవన్ చార్మినార్ నుంచి రాజ్భవన్ కు పాదయాత్ర పెట్టుకున్నారు ఉద్యమకారులు. ఆ పాదయాత్రలో బాబు కొంచెం ఎక్కువ తగ్గించమ్మా, ఎక్కువ ఉంది. ఆ పాదయాత్రగా ఉద్యమకారులు వస్తుంటే పోలీసులు కాల్చుతున్నారు. మామూలు ఈ ప్రాంతపు పోలీసులైతే దయా దాక్షిణ్యాలు చూపిస్తారని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం మలబారు పోలీసుల్ని రప్పించారు. మలబార్ రెజిమెంట్ అనేది ఆ రోజు దేశంలో చాలా క్రూరమైన రెజిమెంట్ గా పేరుపడ్డది. ఆ రెజిమెంట్ను తెలంగాణ బిడ్డల్ని చంపడం కోసం పిలిపించారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నినాదం మొలకెత్తొద్దు, ఆ నినాదం ప్రతిధ్వనించొద్దు, అది గాలిలో కూడా వినబడొద్దు అని చెప్పి మలబార్ రెజిమెంట్ను పిలిచారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్పులు చేస్తున్నా కూడా ఆ ఊరేగింపులో నడుస్తున్న వాళ్ళు ఒకవైపు కాల్పులు, బుల్లెట్లు దూసుకొస్తున్నాయి, బుల్లెట్లు తాకుతున్నాయి, నెత్తుటి మడుగులో పడిపోయేవాళ్ళు. నిజానికి ఏమైపోతారు, లాఠీ చార్జీ చేస్తేనే కకావికలైపోతాం, పరిగెత్తుతాం అక్కడి నుంచి. కానీ 69 ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చూపించిన పోరాట పటిమ ఎంత గొప్పదంటే, బుల్లెట్ల వాన కురుస్తున్నా తమ తోటి ఉద్యమకారుడు నెత్తుటి మడుగులో రాలిపోతున్నా జంకకుండా, వెనుకడుగు వేయకుండా రాజ్భవన్ దాకా నడిచినారు 69 ఉద్యమ వీరులు ఆనాడు. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టినా, ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పొట్టిల్లల్ల, మట్టి పొట్టిల్లల్ల, మట్టి పొట్టిల్లల్ల, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఈ పాటలో చివరి చరణం ఉంటది. తెలంగాణ కవులు ఎంత అద్భుతంగా పాటలు రాస్తారంటే, నిజంగా అంటే రాసింది సిద్ధారెడ్డి గారు. మీరు తొవ్వపంటి పోతుంటే మీ బాట పంటి పక్కన పూలు కనిపిస్తే అవేవో మామూలు గడ్డి పూలు అనుకోకండి, అవి తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసిన అమరుల చిరునవ్వులు అని చెప్తున్నాడు కవి. అవి పువ్వులు కావు, అమరుల చిరునవ్వులు అని చెప్తున్నాడు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు.
కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. నేను ఒకసారి కేసీఆర్ గారితో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తుంటే ఈ మహబూబాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆ వాగుల మీద అనేకం చెక్ డ్యాములు కట్టినారు. ఆ చెక్ డ్యాములు కట్టి నీళ్లు బ్రహ్మాండంగా ఆగి ఉన్నాయి. అద్భుతంగా వరి పొలాలు కనిపిస్తున్నాయి. వరి పొలాలు కనిపిస్తుంటే అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, శ్రీనివాస్ ఆ పాటలో ఉంది కదా, కనుపాప చూపుల్లా కన్నీటి పాటల్లా ఎన్నీల దీపాల ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్. ఏటి పాయల నీటి ఊటలతో జోహారు, గట్ల మీది గడ్డి చిలకల జోహారు, చిలకల జోహార్, వరి మొలకల జోహార్. ఆ కింద వరి పొలాలు కనిపిస్తుంటే సార్ అన్నారు, ఇదిగో ఇదే అమరులకు నిజమైన నివాళి, ఇది వరి మొలకల జోహార్ అని చెప్పినాడు. అటువంటి ఒక వరి మొలకల జోహార్ అర్పించిన ప్రభుత్వం 10 ఏళ్లు సాగింది. జయశంకర్ గారు కేసీఆర్ గారిని కలిసిన తర్వాత ఒక మాట అన్నారు, మీరు ఆయన ఒడువని ముచ్చట చదవండి, దాంట్లో ఉంటుంది. నేను అనేక మంది నాయకుల్ని కలిశాను, ఎవరికి తెలంగాణ బాధ అర్థం కాలే, తెలంగాణ ఘోష అర్థం కాలే, తెలంగాణకు జరిగిన అన్యాయం అర్థం కాలే. అసలు ఎవడు గుండె తోటి విననేలేదు, మీద మీదనే విన్నారు. చెవిపెట్టి హృదయంతో విన్నవాడే లేడు. అట్లా హృదయంతో విన్నవాడు, లోతుగా అర్థం చేసుకున్నవాడు, అట్లా అర్థం చేసుకొని తిరిగి దాన్ని ప్రజల భాషలో వివరించి చెప్పినవాడు, చివరిదాకా నిలబడ్డవాడు ఒక్క కేసీఆర్ మాత్రమే అని చెప్పి రాసుకున్నాడు. జయశంకర్ గారు బతికున్న రోజులల్లా రేవంత్ రెడ్డి ఆయన నీడ కన్నా వచ్చిండా ఎప్పుడన్నా? ఎన్నడన్నా జయశంకర్ సార్ నీడలో కన్నా వచ్చినవాడా? ఎన్నడన్నా విద్యాసాగర్ రావుతో కరచాలనం చేసినాడా? ఏనన్నా బియ్యాల జనార్దన్ రావు దగ్గర కూర్చొని ముచ్చట పెట్టిండా? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ గోస? ఏ కష్టపడితే, ఎంత బాధను అనుభవిస్తే, ఎంత నొప్పిని సహిస్తే ఈ తెలంగాణ సాధ్యమైందో, సాకారమైందో, ఎంత ఒత్తిడిని అనుభవిస్తే, ఎంత టెన్షన్ను భరిస్తే, ఎన్ని అవమానాల్ని తట్టుకుంటే, ఎంత దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తే ఈ తెలంగాణ సాక్షాత్కారమైందో ఈ మానవుడికి అర్థమవుతుందా? ఇవాళ హాయిగా వచ్చి కుర్చీ మీద కూర్చున్న వాడికి అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, నీళ్లు నిధులు నియామకాలు అన్నది ప్రజల నినాదం కాదు అని మాట్లాడినాడు. అది కేసీఆర్ సృష్టించిన నినాదం అని మాట్లాడినాడు. బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడినంత అజ్ఞానపు, అవివేకపు, వికృత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంకే నాయకుడు మాట్లాడి ఉన్నాడు. నేను ఒక మాట బాగా చెప్పగలను, రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ వ్యాఖ్యలు కనుక విదేశాల్లో మాట్లాడితే, నేను చాలా చెప్తా ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడు, ఆ వ్యాఖ్యలు విదేశాల్లో కనుక చేస్తే అయితే జైళ్ళనన్నా వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రులన్నా బారేస్తారు. అయితే జైలు వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రులు బారేస్తారు. ముఖ్యమంత్రిగా మాత్రం ఉండనియరు. మన కర్మానికి మనమే ముఖ్యమంత్రిగా భరించవలసి వస్తున్నది. నీళ్లు నిధులు నియామకాలన్నది ఉద్యమ నినాదమే కాదు, ప్రజల నినాదమే కాదు అని మాట్లాడిన వాడు రేవంత్ రెడ్డి. నిజానికి నిధులు నీళ్లు నియామకాలన్నది కేసీఆర్ గారు చేసిన కాయినైజ్ కాదది, అది జయశంకర్ గారు చేసినటువంటి కాయినైజ్. ఎప్పుడు జయశంకర్తో మాట్లాడినవాడు కాదు. జయశంకర్తో తెలంగాణ చరిత్ర ఏందో, లేదా తెలంగాణకు ఏ దశలో ఏ అన్యాయం జరిగిందో ఆయన సాక్ష్యాధారాలతో వివరిస్తుంటే విన్నవాడు కూడా కాదు. తెలంగాణ ఉద్యమం మీద గౌరవమే లేనివాడు, తెలంగాణ ఉద్యమానికి ప్రతిఘాతకుడిగా పనిచేసినవాడు, ద్రోహం చేసినవాడు. ఇవాళ ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరిపాలన చూస్తే ఇవాళ మనకు నెత్తురు మరుగుతున్నది. ఎందుకంటే ఇది ఉత్త కుట్రలు కుచ్చితాలే తప్ప ప్రజలు కేంద్రంగా ఆలోచించని
ఒక బట్టెబాజి పాలన. నాజీలు నాకు ఆదర్శం అని ప్రకటించుకుంటున్న నయవంచక పాలన. తెలంగాణ బిడ్డలు పాట పాడినరు. ఏమని పాడినరు? నిజాం సర్కారును నిరసిస్తూ పాడినరు, దొరలను నిరసిస్తూ పాడినరు, జన్నారం ప్రతాపరెడ్డిని నిరసిస్తూ పాడినరు. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వత్తవు కొడుకో నైజాము సరుకరోడా. ఏ బండ్లే వత్తవు కొడుకో నైజాం సర్కరోడా అని తర్వాత ఏమన్నారంటే నాజీల మించినవురో నైజాము సరుకరోడా. తెలంగాణ ఉద్యమకారుడికి, రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ ఎత్తిన తెలంగాణ బక్క రైతుకు నాజీలు ఎవరో తెలుసు. జర్మనీలో యూదుల్ని చంపుతున్న, అమానుషంగా యూదుల్ని హత్య చేస్తున్న హిట్లర్ సైనికులు నాజీలు. హిట్లర్ది నాజీ మతం. ఆ హిట్లర్ మా ఆర్యుల రక్తం గొప్పది, మా నాజీల రక్తం గొప్పది, దీన్ని యూదులు మలినం చేస్తున్నారని చెప్పి 64 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపిండు. అంటే ఒక గ్యాస్ ఛాంబర్లోకి పంపించి విషవాయువు పంపిస్తారు. ఆ విషవాయువుతో వాళ్ళందరూ చచ్చిపోయారు. 64 లక్షల మందిని చంపాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన వాడు ఆ హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆ నరరూప రాక్షసుడు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. ఇంత సిగ్గుమాలినోడు ఇంకెవడని ఉంటాడా? ఇంత దిగజారిన నాయకుడు ఇంకెవడని ఉన్నాడా? ఎక్కడ మాట్లాడుతున్నా, ఏ వేదిక మీద మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా దాని అర్థం ఏమిటి, దాని నుంచి ఏ సంకేతం పోతుందో ఏ సీరియస్నెస్ లేని ఒక బలాదూర్ నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం బలాదూర్ అయితే పర్వాలేదు, ఉత్త బటాచోర్ నాయకుడు కూడా, లూఠీ చేసే నాయకుడు, బలాదూరు బటాచోరు నాయకుడు, అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్న బటాచోరు నాయకుడు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్న ద్రోహ పాలన నడుస్తున్నది ఇవాళ. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్నటువంటి ద్రోహ పాలన నడుస్తున్నది. ఒక చేతగాని వదరుబోతు వాజమ్మ పాలన నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే, మనది ఢిల్లీని గడగడ వణికించిన పార్టీ. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే, తెలంగాణ మొత్తం అగ్నిగుండమైతే, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైతే, ఎక్కడికక్కడ ప్రతి మనిషి ఒక విద్యుత్ తరంగమై ఎగిసి పడితే, ర్యాలీలతో తెలంగాణ నేలంతా హోరెత్తిపోతే, చివరికి బిడ్డలు తమ శరీరాలు కాల్చుకొని జై తెలంగాణ అని నినాదాలు చేస్తుంటే, వాళ్ళు ఒక అగ్ని సూర్యుళ్ళై ఉదయిస్తుంటే, తెలంగాణ బొబ్బకు, తెలంగాణ దెబ్బకు ఢిల్లీ పీఠం గజ 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 వణికింది. అది తెలంగాణ చరిత్ర, ఢిల్లీని వణికించిన చరిత్ర. కానీ ఇవాళ నడుస్తుంది ఏంటంటే ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. మనం ఢిల్లీని వణికించిన చరిత్ర అయితే ఇవాళ ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన. కాళోజీ అన్నాడు, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఇట్లవునని, కావలి దొంగలు కుక్కల గంజి, కావలి కుక్కలు దొంగల గంజి కాశపడతాయని అన్నాడు కాళోజీ. కావలి కుక్కలు దొంగల గంజి కాశపడతాయని ఎవరనుకున్నారు అన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అనే కావలి కుక్క పక్క రాష్ట్రపు దొంగల గంజి కాశపడుతున్నాడు, పక్క రాష్ట్రపు దొంగల గంజి కాశపడుతున్నాడని ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని నెత్తికొట్టుకుంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. ఆ మానవుడిని చూసి, ఆ మానవుడితో జీవితం విచ్ఛిన్నమైపోతుంటే, తెలంగాణలో సంక్షేమం సంక్షోభం పాలవుతుంటే, అభివృద్ధి అటకెక్కితే ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని కాళోజీ వాపోయినట్టే ఇవాళ తెలంగాణ బిడ్డలు కూడా వాపోతున్నారు. ఈ విధ్వంస, ఈ వికార, ఈ వికృత పాలనను అంతం చేయడానికి ఇవాళ వర్ధన్నపేట ఒక యుద్ధ భేరీని మోగిస్తున్నది. ఇక్కడ ఇవాళ ఈ శిబిరం మామూలు శిబిరం కాదు. ఇది దుర్మార్గ పరిపాలన మీద, ఈ వంచక పరిపాలన మీద, నమ్మించి మోసం చేసిన పరిపాలన మీద, ఈ వదరుబోతు బలాదూరు బటాచోరు పాలన మీద వర్ధన్నపేట మోగిస్తున్న యుద్ధ భేరీ రావం ఈ సభ. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా చూసిండు కృష్ణుడు. ఇవాళ 100 తప్పులు పూర్తయినాయి. ఇక తెలంగాణ వర్ధన్నపేట
చక్రాయుధం సంధించాల్సిందే, సుదర్శన చక్రాన్ని ఇక వదలవలసిందే, ఇక శిశుపాలుడు అంతం కావాల్సిందే. ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఇవాళ నిధులు ఢిల్లీకి పారుతున్నాయి, నిధులు ఢిల్లీకి. మన నీళ్లు నిధులు నియామకాలు కదా, నిధులు ఢిల్లీకి, నదులు ఆంధ్రాకు. నియామకాలు లేవు, భయానకాలే. నియామకం కోసం అడిగితే వీపులు వాయగొడుతున్నారు. లైబ్రరీలోకి చొరబడి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి నిరుద్యోగుల్ని మీ పల్లకి మోసే బొయ్యిలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి మాకు ఉద్యోగం వస్తుంది కాంగ్రెస్ కోటేయండి అని అడిగిన పాపం ఆర్తితోని వాళ్ళకు లేనిపోని ఆశలు పెట్టి వాళ్ళను వాడుకొని ఇవాళ ఆ బిడ్డలు మా ఉద్యోగాలు ఏవి అని అడిగితే నెత్తి బలగొడుతున్నారు.